ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము రెండవది రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని ద్వితీయ ఖండము సతీఖండములోని 40వ అధ్యాయము మనం తెలుసుకుంటున్నాము. మొత్తం సతీఖండంలోని 28వ భాగం మనం ఈరోజు తెలుసుకుంటాము. ఈ 40వ అధ్యాయంలో దేవతలతో కూడి బ్రహ్మదేవుడు విష్ణులోకమునకు వెళ్ళటము, తన దుఃఖమును ఆ స్వామికి నివేదించటము, శ్రీ మహావిష్ణువు శివుని క్షమాయాచన కోసము అతనికి అనుమతినివ్వడము, వారినందరినీ తీసుకొని కైలాసమునకు చేరటము, భగవంతుడకు శివుని కలవటం మనం తెలుసుకుంటాము. నారదుడు అడుగుతున్నాడు, విధాత మహాప్రాజ్ఞ, మీరు శివతత్వమును సాక్షాత్కరింప చేయగలిగినవారు. మీరు ఎంతో అద్భుతముగా రమణీయముగా శివలీలను వినిపించారు. తండ్రి వీరభద్రుడు దక్షయజ్ఞమును ధ్వంసము చేసి కైలాస పర్వతమునకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది నాకు చెప్పండి. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, రుద్రదేవుని సైనికుల చేత అంగములను కోల్పోయి పరాజితులైన దేవతలు మునులందరూ కూడా నా లోకమునకు వచ్చారు. నా లోకము అంటే బ్రహ్మలోకం. బ్రహ్మ చెప్తున్నాడు, స్వయంభువునగు నాకు నమస్కారము చేసి అన్ని విధములుగా పదే పదే నన్ను కీర్తించారు. తాను పొందిన అసాధారణ క్లేశమును సంపూర్ణముగా వినిపించారు. దానిని విని నేను పుత్రశోక పీడితుడనై ఉన్నాను. ఎంతో వేగిరపాటును వ్యధిత చిత్తము కలవాడనై చింతాక్రాంతుడనైనాను. నేనిప్పుడు ఎంతో భక్తిభావముతో నారాయణ దేవుని స్మరించాను. అప్పుడు నాకు సమయోచిత జ్ఞానము ప్రాప్తించింది. తరువాత మునులను దేవతలను వెంట తీసుకొని విష్ణులోకమునకు వెళ్ళాను. అక్కడ భగవంతుడకు విష్ణువునకు నమస్కారము చేసి నానా విధములైన స్తోత్రముల ద్వారా ఆ స్వామిని స్తుతించాను. ఆయనకు నా దుఃఖమును నివేదించి ఇలా చెప్పాను, దేవా, యజ్ఞము సఫలమగునట్లు యజమానుడు జీవించి ఉండునట్లు సకల దేవతలు మునులు సుఖముగా ఉండునట్లుగా ఏదైనా ఉపాయము చెయ్యండి. దేవదేవ రమానాథ, దేవతలకు సౌఖ్యమును ప్రసాదించు విష్ణుదేవ, దేవతలము మేము మునీంద్రులు మీ శరణుదొచ్చాము. బ్రహ్మనైన నా మాటలు లక్ష్మీపతి అయిన విష్ణుదేవుడు ఆలకించాడు. ఆ స్వామి మనస్సు సదాశివుని యందు లగ్నమై ఉన్నది. ఆయన హృదయం ఎప్పుడు కూడా దైన్యమునకు లోను కాదు. ఆ ప్రభువు శివుని స్మరిస్తూ ఇలా పలికాడు. మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు, దేవతలారా, పరమ సమర్థుడు తేజస్వి అయిన పురుషుని చేత ఏదైనా అపరాధము జరగవచ్చు. అయినప్పటికీ దానికి ప్రతీకారముగా అపరాధము చేయు మానవులకెప్పుడు కూడా ఆ అపరాధము మంగళకరము కాదు. విధాత, సమస్త దేవతలు శివుని ఎడల అపరాధము చేసిన వారే. వారు భగవంతుడకు శంభునకు యజ్ఞభాగమును ఇవ్వలేదు. ఇప్పుడు మీరందరూ కూడా పరిశుద్ధమైన హృదయముతో ఆ భగవంతుని శివుని పాదములపై పడి ఆ ప్రభువుని ప్రసన్నుని చేసుకోండి. ఆ స్వామి శీఘ్రముగా సంతుష్టుడవుతాడు. ఆ ప్రభువు క్షమాయాచన అర్థింపండి. ఆ భగవంతుడు కుపితుడైతే ఈ సకల జగత్తు నశిస్తుంది. ఆ స్వామి శాసనముతో లోకపాలులతో సహా యజ్ఞకార్యము కూడా శీఘ్రముగానే సమాప్తమవుతుంది. భగవంతుడుకు మహాదేవుడిప్పుడు తన ప్రాణవల్లభ అయిన సతీదేవి నుండి విడిపోయి ఉన్నాడు. ఎంతో దుర్మార్గుడైన దక్షుడు తన దుర్వచన రూప బాణముల చేత ఆ స్వామి హృదయమును ముందే గాయపరిచాడు. కాబట్టి మీరు శీఘ్రముగా మీ అపరాధములను క్షమింపమని ఆ స్వామిని వేడుకోండి. బ్రహ్మదేవ, ఆ దేవదేవుని శాంతింపజేయడానికి ఇదే ఎంతో ఉత్తమమైన ఉపాయము. అట్లు చేయుట వలన శంకరునకు సంతోషము కలుగుతుందని నేను అనుకుంటున్నాను. నేను సత్యాన్నే చెప్తున్నాను. బ్రాహ్మణదేవ, నేను కూడా మీ అందరితో కూడా శివుని నివాస స్థానానికి వస్తాను. ఆయనను క్షమించమని ప్రార్థిద్దాము. దేవతలతో కూడి బ్రహ్మనైన నన్ను ఆదేశించిన శ్రీహరి దేవగణములను వెంట తీసుకొని కైలాస పర్వతమునకు వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. దేవతలు మునులు ప్రజాపతి ఆ స్వామి స్వరూపులే. వారినందరినీ తనతో తీసుకొని శ్రీహరి వైకుంఠధామము నుండి భగవంతులకు శివుని శుభ నివాసానికి గిరిశ్రేష్టమైన కైలాసానికి వెళ్ళాడు.
భగవంతుడకు శివునకు కైలాసం ఎల్లప్పుడూ ఎంతో ప్రియమైనది. మనుష్యులతో భిన్నులకు వివిధములైన కిన్నెరలు, అప్సరలు, యోగసిద్ధ మహాపురుషులు ఆ పర్వతమును చక్కగా సేవిస్తూ ఉంటారు. అది ఎంతో ఉన్నతమైనది. దానికి సమీపమున రుద్రదేవుని మిత్రుడైన కుబేరుని యొక్క అలకా అని పేరుగల మహాదివ్య రమణీయమైన నగరము ఉన్నది. దేవతలందరూ దానిని చూశారు. ఆ నగరమునకు సమీపముననే సౌగంధిక వనమును కూడా దేవతలు దర్శించారు. అది రకరకములైన వృక్షములతో పచ్చదనముతో నిండి దివ్యముగా ఉన్నది. దాని లోపల ఎటు చూసినా సుగంధము పరిమళింపచేసే సౌగంధికమని పేరుగల కమలములు వికసించి ఉన్నాయి. దాని వెలుపలి భాగమున నంద, అలకనంద అని పేర్లు గల మిగుల పావనములు దివ్యములు అయిన నదులు ప్రవహిస్తున్నాయి. వీటిని చూడడం వలన ప్రాణుల పాపములు తొలగిపోతాయి. యక్షరాజకు కుబేరుని అలకానగరము సౌగంధిక వనము దాటి ముందుకు సాగుతున్న దేవతలకు కొద్ది దూరములోనే శంకరుని వటవృక్షము దర్శనమిచ్చింది. అది 4 వైపులా తన దృఢమైన నీడను వ్యాపింపచేసి ఉన్నది. ఆ వృక్షము 100 యోజనముల ఎత్తు కలిగి ఉన్నది. దాని శాఖలు 75 యోజనముల వరకు విస్తరించి ఉన్నాయి. అక్కడ ఏ విధమైన గూడు లేదు. గ్రీష్మతాపము అక్కడ ఉండనే ఉండదు. ఎంతో పుణ్యాత్ములైన పురుషులే దానిని దర్శించగలరు. అది పరమ రమణీయము, అత్యంత పవిత్రమైనది. ఆ దివ్య వృక్షము భగవంతుడకు శంకరుని యోగస్థలము, యోగుల ద్వారా సేవింపబడేది, పరమ ఉత్తమమైనది, ముముక్షువులకు ఆశ్రయమును ఇచ్చేది. మహాయోగమయమైన ఆ వటవృక్షము క్రింద భగవంతుడైన శంకరుడు విరాజమానుడై ఉండగా విష్ణు మొదలగు సకల దేవతలు ఆ స్వామిని దర్శించారు. మహాసిద్ధులకు సనక సనందాది నా కుమారులు శివభక్త పరాయణులు, శాంతచిత్తులు మిక్కిలి ఆనందముతో ఆ ప్రభువును సేవించటానికై అక్కడ ఆసీనులై ఉన్నారు. భగవంతుడైన శివుని శ్రీ విగ్రహము, మంగళప్రదమైన విగ్రహము పరమశాంతముగా దృష్టిగోచరమవుతున్నది. గుహ్యకులకును రాక్షసులకును ప్రభువు పరమశివునకు స్నేహితుడు అయిన కుబేరుడు తన సేవకులతో కుటుంబీకులతో కూడి సదా విశేషముగా ఆ స్వామిని కొలుస్తున్నాడు. పరమేశ్వరుడైన శివుడు తపస్వీకులకు అత్యంత ప్రియమైన సుందర రూపమును ధరించి ఆసీనుడై ఉన్నాడు. భస్మాదులతో ఆయన అంగములు అత్యంత శోభలొలుకుతున్నాయి. భగవంతుడకు శివుడు తన వాత్సల్య స్వభావముతో సమస్త సృష్టికి సుహృదుడు. నారద, ఆ రోజు ఆ స్వామి కుశలతో నిర్మించిన ఆసనము మీద కూర్చొని ఉన్నాడు. సకల సత్పురుషులు వినుచుండగా నీవు ప్రశ్నించావు. ఆ ప్రభువు నీకు ఉత్తమ జ్ఞానోపదేశము చేస్తున్నాడు. ఆ స్వామి ఎడమ చరణమును కుడి తొడ మీద వేసి ఉన్నాడు. వామహస్తమును ఎడమ మోకాలు మీద ఉంచుకొని ఉన్నాడు. మణికట్టు మీద రుద్రాక్షమాల ధరించి సుందరమైన తర్కముద్రచే విరాజమానుడై ఉన్నాడు. భగవంతుడకు శివుని ఈ రూపమును విష్ణువు మొదలగు దేవతలందరూ దర్శించారు. వారు 2 చేతులు జోడించి తలలు వంచి ఆ స్వామి చరణములకు ప్రణమిల్లారు. నా వెంట విష్ణు భగవానుడు రావడము చూసి సత్పురుషులకు ఆశ్రయదాత భగవంతుడైన రుద్రుడు లేచి నిలబడ్డాడు. తల వంచి వారికి నమస్కరించాడు. విష్ణువు మొదలగు దేవతలందరూ మరలా శివునకు నమస్కరించారు. అప్పుడు ఆ ప్రభువు నాకు నమస్కరించాడు. లోకములకు ఉత్తమ గతిని ప్రసాదించు విష్ణు భగవానుడు ప్రజాపతి అయిన కశ్యపునకు ప్రణామము చేశాడు. తరువాత దేవతల, సిద్ధుల, గణాధీశుల, మహర్షులచే నమస్కారములు అందుకునేవాడు స్వయముగా శ్రీ విష్ణువునకు నాకు కూడా నమస్కరించడి భగవానుడైన శివునితో శ్రీహరి పరమ ఆదరముతో సంభాషణ ప్రారంభించాడు అని బ్రహ్మదేవుడు నారదునితో చెప్తున్నాడని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 40 సమాప్తము. 41, 42 అధ్యాయముల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.